చంద్రబాబు నాయుడు గారు నిన్న అంటే 2 రోజులు జిల్లా కలెక్టర్లు మరియు ఎస్పీలందరినీ కూడా పిలిచి దాదాపుగా అంటే 2 రోజుల్లో ఒక 20 గంటల పాటు 24 గంటల పాటు వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరికీ బ్రెయిన్ వాష్ చేస్తూ జిల్లా కలెక్టర్లకి ఎస్పీలకి పాఠాలు చెప్తూ వారి తప్పుల్ని ఎత్తి చూపుతూ వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా ఉద్యోగం చేయాలి, ఎవరన్నా కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ లావుగా ఉంటే లావు ఎలా తగ్గాలి, రోజు ఎక్సర్సైజులు ఎలా చేయాలి, ఫిట్గా ఎట్లా ఉండాలి, ఇలాంటి కాలక్షేపు బఠానీ కబుర్లన్నీ కూడా ప్రభుత్వ ధనంతో అంటే ప్రజాధనంతో 2 రోజుల పాటు ఆయన కాలక్షేపం చేసడం జరిగింది. ఆ కాలక్షేపాన్ని కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వీక్షించేలాగా మనందరికీ కూడా చూపించడం జరిగింది. వారు చెప్తారు, మీరు గొప్పగా పనిచేస్తున్నామని మీరు అనుకుంటున్నారు, నేను కూడా అనుకుంటున్నాను, కానీ ప్రజలు అనుకోవట్లేదు, ప్రజలు భావించట్లేదు, మీ పనితీరు ఏం బాగాలేదు, ప్రభుత్వ పనితీరు ఏం బాగాలేదని చెప్పని కలెక్టర్లకి ఎస్పీలకి చెప్తున్నారు. అంటే ఆయన ఎప్పుడు మాట్లాడుతున్నాడు ఈ మాటలు? 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా, అంటే తను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 2 సంవత్సరాలు పూర్తవుతుంటే ఆయన మాట్లాడుతున్నటువంటి సూక్తి ముక్తావళి, ఆయన భాష్యం చెప్తున్నాడు. కలెక్టర్లు మీరు పనిచేస్తున్నామని అనుకుంటున్నారు, నేను కూడా మీరు బాగా పనిచేస్తున్నారని అనుకుంటున్నాను, కానీ అంతా సున్నా, ఏం పని జరగట్లేదని చెప్పని చెప్తాడు. అంటే ఏంటి? వాళ్ళనేమో పని చేయనివ్వు నువ్వు. ఏ జిల్లా కలెక్టర్ని, ఏ ఐఏఎస్ ఆఫీసర్ని, ఏ ఐపీఎస్ ఆఫీసర్ని, ఏ జిల్లా ఎస్పీని పని చేయనివ్వకుండా ఆంక్షలు విధిస్తారు. మొట్టమొదటి కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు? మీరు ప్రజలను కూడా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా ఒకసారి గుర్తెచ్చుకోమని చెప్తున్నాను. ఏం చెప్పాడే అంటే కలెక్టర్లను ఇవ్వగానే ఎస్పీని కూర్చోబెట్టి, మనది ఇటువంటి గవర్నెన్స్ కాదు, మనది పొలిటికల్ గవర్నెన్స్, మా కార్యకర్తలందరూ కూడా వస్తారు, వాళ్ళకి మర్యాద ఇవ్వండి, మా ఎమ్మెల్యేలతో మీరు మాకు కంప్లైంట్లు రాకుండా చూసుకోండి. ఎవరిని? ఎస్పీలని కలెక్టర్ని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవ్వగానే మొదటి కలెక్టర్ కాన్ఫరెన్స్లో, ఎస్పీ కాన్ఫరెన్స్లో చెప్పింది. ఇవాళ ఏం చెప్తున్నాడు? మీరు పని చేయటం చేతకాట్లేదు, మీ పనితీరుని ప్రజలు మెచ్చుకోవట్లేదు అంటున్నాడు. కలెక్టర్ల పనితీరు అంటే, కలెక్టర్లు ఎవరు? ఉద్యోగస్తులు ఎవరు? ప్రభుత్వానికి కేవలం డెలివరీ మెకానిజం మాత్రమే. ఆలోచన చేసేది ప్రభుత్వాన్ని, అంటే కలెక్టర్లకి ఎస్పీలకి దిశానిర్దేశం చేసేది ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రి మండలి. అంటే కలెక్టర్లు సరిగ్గా పనిచేయట్లేదంటే దాని అర్థం ఏంటి? ఎస్పీలు సరిగ్గా పనిచేయట్లేదంటే దాని అర్థం ఏంటి? నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ మంత్రి మండలి పనితీరు బాగోలేదని కదా తప్పు మీ దగ్గర పెట్టుకుని దోషులను ఎవరిని చేస్తున్నారు? ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని దోషులను చేసేటువంటి ప్రయత్నం. అంటే ప్రజల దగ్గరేమో మీరు పత్తిత్తా, మీ మంత్రులు పత్తిత్తులా, మీ ఎమ్మెల్యేలు పత్తిత్తులా, పతివత కబుర్లు చెప్తూ ఇవాళ మీరు కలెక్టర్లని ప్రజలకేమో వీళ్ళు పనిచేయట్లేదు. దాని అర్థం ఏంటి? చేతకాని ముఖ్యమంత్రి, చేతకాని ప్రభుత్వం అనే కదా. ఏ చంద్రబాబు నాయుడు గారు? చేతకాని ముఖ్యమంత్రి, చేతకాని ప్రభుత్వం, మంత్రిమండలిని కాదా ఇది? దీని అర్థం కలెక్టర్ల పనితీరు, ఎస్పీల పనితీరు ప్రజలకు నచ్చట్లేదంటే ఏంటి? వాళ్ళది కాదు, మీ పనితీరు అనేది కూడా గుర్తుపెట్టుకోమని చెప్తూ ఆయన ఇంకోటి మాట్లాడుతున్నాడు.